దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 3వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. దేవుడు ఈరోజు నీకిస్తున్న వాగ్దానం, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. పూర్తి వచనము, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము, వాగ్దానం, మీ కార్యము సఫలమగును. ఇంగ్లీష్ వెర్షన్ను కూడా ఒకసారి చూసుకొని వాక్యంలోనికి వెళ్తే, 2 Chronicles chapter 15 verses 7. మనము న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. బట్ యాజ్ ఫర్ యూ, బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ గివ్ అప్. ఇక్కడ వాళ్ళు వర్డింగ్ మార్చారనమాట. ఫర్ యువర్ వర్క్ విల్ బి రివార్డెడ్. నీ కార్యము బహుమానం పొందుకుంటుంది. డు నాట్ గివ్ అప్, స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అని చెప్పి అనేక వెర్షన్స్ రాశారు. డు నాట్ లెట్ యువర్ హ్యాండ్స్ బీ వీక్ అంటే ఇక నీ చేతులు బలహీనము కానివ్వకు. అంటే అర్థం ఏంటంటే, ఏ భావము తెలియపరచడానికి ఇష్టపడుతున్నారంటే, చాలా ధైర్యంగా ఉంటాం, ఎంతో ఆశతో ఒక పని చేస్తాం. కానీ ఏమవుతుందంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని ఎందుకన్నారంటే, ఈరోజు మనము నేర్చుకుంటుంది కార్యము. ఈ కార్యము అనేది ఏదైనా కావచ్చు, కానీ మనము తలపెట్టిన కార్యము సక్సెస్ అవుతుందా లేదా అనేది మనకి ప్రశ్న. కనుక కీర్తన 57 మనం చూస్తే దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంది అంటే, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణున్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయని దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. కాబట్టి ఏ స్థితిలో ఈ ప్రార్థన చేస్తున్నాడు? నన్ను రక్షించును. ఎందుకు? మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతముల శూలములు అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. కాబట్టి ఇక్కడ తన యొక్క ప్రతి మాటని పట్టేసుకోవడానికి కీర్తనాకారుడు, నా అడుగులను చిక్కించుకున్నటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగిపోయి ఉన్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. ఇంకా చెప్తున్నాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. తన ప్రాణంతో చెప్పుకుంటూ ధైర్యపరుచుకుంటున్నాడు, నా ప్రాణమా మేలుకొనుము అని చెప్పుతూ, నీ కృప ఆకాశమంతా గొప్పది దేవా, నీవు నన్ను లేవనెత్తుము, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను అంటున్నాడు. అదే విధముగా కీర్తన 58:11 ఏమని చెప్పబడుతుందంటే, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకున్నారు. ఇవన్నీ ఎందుకు వాక్యాలు చదివని తెలుసా? కార్యము అని అన్నప్పుడు మనము తలపెట్టిన ప్రతి కార్యము కూడా విజయం పొందాలి, అనుకున్నది కావాలి అనే కదా ముహూర్తాలు పెడతారు, ఏవేవో మొక్కుబడులు చేసుకుంటారు. ఉదాహరణకి ఇల్లు కట్టించుకోవడం, ప్రారంభించడం ఒక కార్యం.
కార్య ఆరంభము, కార్య అంతము. వివాహము చేయడం ఒక కార్యం, కానీ ఆ యొక్క వివాహము జరిగిన తర్వాత మరి కువైట్లో మేము ఉన్నాం కదా, మా దగ్గరికి పంపబడిన అనేక మంది స్త్రీలు వారి బిడ్డల్ని పోషించుకోవడంలో పడి ఉన్నారు. కారణం ఏంటంటే చిన్న వయసులో పెళ్లి జరిగిపోవడం, భర్త విడిచిపెట్టేయడం, లేకపోతే భర్త చనిపోవడం. కనుక నిజముగా కార్యము అనేది మనము నదికి ఇటుపక్కన ఉంటాము. ఏం జరుగుతుందో అనేది జీవితము ఆవలి ఒడ్డుకు వెళ్ళిన వారు అనుభవంతో చెప్పిన ఇటు పక్కన ఉన్న వారికి ఆ మాటలు ఎక్కవు. కారణం ఏంటంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్న నీవు ఎంతో మంది వాక్యం చెప్తున్నారు అని నేను చెప్పను, కానీ నా సాక్ష్యములో దేవుడు చాలిన దేవుడు అని అనడానికి కారణం ఏంటంటే వాక్యములో నీ జీవితం ఉందా, వాక్యములో నీ సాక్ష్యం ఉందా అని చూసినప్పుడు అసలు ఈ వాక్యము ఎక్కడ చెప్పబడుతుంది, అసలు ఈ వాక్యము ఎవరికి చెప్పబడుతుంది, ఈ వాగ్దానాలు ఎక్కడ ఉన్నాయి అని మనము చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము ఈరోజు మన వాగ్దానం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. అంటే బలహీనులు ఎప్పుడైపోతారు? ఆల్రెడీ వాళ్ళు కార్యము ప్రారంభించారు, కానీ అది మధ్యలో వదిలిపెట్టేయడానికి కారణం ఏంటంటే ఒక ఓడ ప్రయాణం చూసినా, ఏ ప్రయాణం చూసినా మధ్యలో నీ మీద అనేక తుఫానులు, అనేక అలలు, అనేకమైన ఆటంకాలు. ఈ ఆటంకాలు మామూలుగా ఉండవు. ఎంతగా నీవు నీరసించిపోయేటట్లుగా, ఎంతగా నీవు కృంగిపోయేటట్లుగా, ఎంతగా నీవు నిరాశ చెందేటట్లుగా, ఎంతగా నీవు ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా వలన కాదు, ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెయ్యలేను అన్న స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే ఆదికాండము 15:1 కూడా అబ్రాహాము పిలిచినప్పటికీ దేవుడు ఆ విధముగా విడిచిపెట్టేసినప్పటికీ అనిపిస్తుంది పరిస్థితులు విడిచిపెట్టేశాము, దేవుడు మనల్ని మరిచిపోయాడు అన్న విధముగా మనము ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం. ఆ విధముగా అబ్రాహాము వెళ్ళిపోయినప్పుడు అబ్రాహాముతో దేవుని వాక్యము దర్శించి, అబ్రామా ధైర్యము తెచ్చుకో, నీ కార్యము సఫలమగును అని చెబుతూ దేవుడు యు హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్ అంటాడు ఇంగ్లీష్లో. మరి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏం జరిగింది అన్నది దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి. ఆసా అనే యూదా రాజు, దినవృత్తాంతముల గ్రంథములు యూదా రాజుల కోసం రాయబడింది. ఆ రాజుల గ్రంథము ఇటు ఇశ్రాయేలు రాజులు, అటు యూదా రాజుల కోసము రాయబడి ఉంది. అంటే ప్రభువునందు ప్రియులరా, ఇటు 20 అటు 20 అంటే డివైడెడ్ కింగ్డమ్, యునైటెడ్ కింగ్డమ్ వారు పరిపాలించారు. యునైటెడ్ కింగ్డమ్ ని పరిపాలించింది 3 మొనార్కులు అంటారు, 3 రాజులు. మొదటిది ఎస్టాబ్లిష్డ్, ఆ యొక్క స్థాపించబడింది సౌలుతో, అయితే ఎక్స్పాండెడ్ అభివృద్ధి చేసి విస్తరింపబడింది దావీదుతో, అయితే ఎక్స్పెల్డ్ కొట్టివేయబడింది, తీసివేయబడింది, డివిజన్ చేయబడింది 10 ఆ యొక్క యెరోబాముకి 2 దేశాలు, 2 గోత్రాలు ఆ యొక్క రెహబాముకి, సొలొమోను కుమారునికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభువునందు ప్రియులరా, దేవుడు మానవుల రాజ్యము పైన అధికారము కలిగి ఉన్నాడని పదే పదే ఆయన ఏ రాజు యొక్క జీవితం చూసినా ఆ యొక్క రాజుకి దేవుడు ముందుగానే మీరు రాజుని కోరతారని ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14-20 మోషే రాసిన ధర్మశాస్త్రంలో రాజు అనేక మంది భార్యలను,
ఉంచుకొనకూడదు, పెళ్లి చేసుకొనకూడదు, అనేక గుర్రాల్ని సంపాదించుకోకూడదు, అతని కొరకు బంగారము వెండి సమకూర్చుకొనకూడదు, ఎప్పుడు కూడా ఐగుప్తు వైపుకు పంపకూడదు. సొలొమోను అంత గొప్ప జ్ఞానము పొందుకున్నప్పటికీ సొలొమోను కార్య ఆరంభము, కార్యం ముగింపు చూచినప్పుడు, ఎందుకు సొలొమోను కోసం నేను చెప్తున్నాను అంటే, సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, ఆ యొక్క పరమగీతము రాశాడు. అంటే ప్రేమ అనేది ప్రారంభంలో నువ్వు నాకు చెప్పావు, నేను ఒట్టి బట్టలతో రమ్మన్నాను అంటారు, కరెక్టే, ఎన్నో చెప్పుకుంటాము. కానీ కాలం వెళ్ళే కొలది నీకు తెలుసా కాలం మారదు, కాలం వెళ్ళే కొలది నీకు తెలుసా పరిస్థితులు మారవు, కాలం వెళ్ళే కొలది ఈ కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం మారిపోతూ ఉంటాం, మన ప్రేమలు చల్లారిపోతూ ఉంటాయి, మనలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు అని అంటే ప్రేమలు చల్లారిపోతాయి. కారణం ఏంటంటే కాలము అనేది ఆరంభము కావచ్చు, అంతము కావచ్చు, ఇది నేను మాట్లాడటం లేదు, ఇవి రిజల్ట్ ఇచ్చేవి. ఆరంభములో ఉండే ధైర్యము అంతములో ఉండదు. చూసారా? అదే విధముగా ఈ ప్రొసీజర్ ప్రొలాంగ్డ్, ఈ మధ్యలోనండి అసలు విషయాలు. అర్థం ఏంటంటే ఒక చికెన్ని కర్రీ అని అంటున్నాం కదా, ఇదే చికెను మరి నిజంగా ఆలోచించండి, ఎన్నో విధాలుగా చేయొచ్చు. ఒక కథ ఆరంభించినప్పటికీ ఆ మలుపులు ముగింపుకు వచ్చేటప్పటికి, అంటే ప్రభువునందు ప్రియులరా, ధైర్యము అంటే ఏమైనా అనేది ధైర్యము, ఏమైపోతాదో అనేది భయము. అంటే మన జీవితంలో మన మీద మనకి ఏ కార్యము చేయాలన్నా మొట్టమొదట మనము వెనకడుగు వేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమైపోతామో. ఎందుకంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున అనేక మంది వెనక్కి వెళ్ళడానికి కారణము ఇక్కడ కూడా రాయబడి ఉంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రవక్త అయిన అజర్యా? అతని మీదకి దేవుని ఆత్మ రాగా. ఈరోజు ప్రవచనాల కోసం నిజంగా ఈ సోషల్ మీడియాలో కొన్నిసార్లు అనిపిస్తుంది, నిజంగా వీళ్ళు ఎన్నిసార్లు బైబిల్ చదివారు, నిజంగా వీళ్ళ ప్రార్థన గొప్పది అన్న సాక్ష్యం వీరు కలిగి ఉన్నారా, వీరు ఎంతమందిని నిజంగా ప్రభువు వైపు నడిపించగలిగారు, వీరు నిజంగా దేవుని కొరకు నిందలు, అవమానాలు, వ్యభిచారులు అని చెప్పి పిలువబడిన ఉన్నాయా పరిస్థితులు? నిజంగా నీవు ఇంకా నాకొద్దు దేవా నువ్వు అన్న స్థితికి దిగజారిపోయావా? ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదని ఇంటిలో కూర్చొని అద్దె కట్టుకోలేక గుండె పగిలి ఏడుస్తూ, దేవా ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరు, అయ్యో యథార్థ హృదయంతో నీకు నేను సేవ చేశానే, మనుష్యుల పంతాలే గెలిచినాయే, మనుష్యుల యొక్క జ్ఞానమే గెలిచిందే అన్న స్థితికి దిగజారిపోయారా వీళ్ళు? కానీ ఆ విధముగా గుండెలు అవిసిపోయే విధముగా కన్నీటితో వీరున్నారా? ఏంటండి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునేది? దేవుని ప్రేమ, అయ్యో ఇలాంటి అనేక మందికి నేను సహాయం చేయాలని ఆశపడుతున్నానే. ఎక్కడి నుంచో రాడు శత్రువు, నీ పక్కనున్నవాడే నిన్ను కాల్చేస్తాడు, నీతో ఉన్నవాడే గోతులు తవ్వుతాడు, అయినా నువ్వు ప్రేమించాలి. ఏ రోజన్నా గుండె పగిలి ఏడ్చి 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 ఏడ్చి, ఏంటి ఇదా దేవుని కార్యము? చూసారా? అంటే కార్యాలు ఎన్ని రకం? దేవుని కార్యము, మనిషి కార్యము. అయితే ఇక్కడ మనిషి కార్యము, దేవుని కార్యము, మంచి కార్యము, చెడ్డ కార్యము ఏమీ ఉండదు, ఒకటే కార్యము. ఈ కార్యం అనేది ఏదన్నా కావచ్చు, మాట అనేది వదిలేసేదండి, కార్యము అనేది వదిలేసేది కాదు. ఒక పని చేస్తూ ఉంటాం, తెలియక ఏదో లాగుతాం, మీకు తెలుసా మిగిలినవన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అంటే ఏదో ఎక్కడో పెడతాము, మీకు తెలుసా అది అలాగా పగిలిపోతుంది. అంటే కార్యము అనేది, మాటలు అనేవి చాలా తేడా ఉంది. అందుకే యేసు ప్రభువు వారిని ఏమంటారో తెలుసా? అతను మాటలోను క్రియలోను శక్తి గల ప్రవక్త.
ఈ రోజున మాటలు అంటే నీకు నచ్చేటట్లు వాక్యం చెప్తే అబ్బా మళ్ళా వింటానండి కాదండి. నీ కార్యము సఫలము చేయాలి అంటే ఆ కార్య ఆరంభము కంటే కార్య అంతం. ఉదాహరణకి మోషే కార్యం ప్రారంభించాడు, దేవుడు పంపాడు, కానీ వాగ్దాన దేశంలోనికి మోషే వెళ్ళలేకపోయాడు తెలుసా. 6 లక్షల పైచిలకు ప్రయాణం ప్రారంభించారు. 2 మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు, మిగిలిన వారందరూ చచ్చిపోయారు. మీకు తెలుసా, మన జీవితంలో ఏలియా కార్యం ప్రారంభించాడు, ఎలీషాకి ఇచ్చే అన్నాడు. మోషేని యెహోషువాకి ఇచ్చే అన్నాడు. ఏ రోజైనా రేపటి రోజున నువ్వు నీ బిడ్డలకి ఇచ్చేయాలా? ఏమిస్తున్నావు? ఆస్తులు అంతస్తులా? నువ్వు ఇవ్వకపోయినా కొట్టుకుని తీసుకుంటారు. ఏ రోజైనా ఒరే మీ డాడీని చూడండిరా అన్న ధైర్యంగా నువ్వు చెప్పగలిగావా? ఒరే మీ డాడీ చేసినట్లుగా దేవునికి యథార్థముగా ఉండండిరా. నో. ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఆపరేషన్ చేయడానికి చూస్తారే, నిన్ను అనలైజ్ చేయడానికి చూస్తారే. నీవు చెప్పే మాటను బట్టే కదా నీ జ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఏ రోజన్నా నీవు వచ్చిన శ్రమల కొలిమిని, నీవు వచ్చిన ఆ వేదన స్థితిని, నీవు వచ్చిన ఆకోరు లోయను దేవుడు చూస్తాడండి. నిన్ను నడిపించిన దేవునికి తెలియదా? ఇక్కడ ఏం జరిగిందంటే ప్రవచనమే చెప్తున్నాడండి. ప్రవచనాలు ఉన్నాయి, కానీ దాన్ని మనం వివేచించాలి. ఎవరు ఏ ఆత్మతో చెప్తున్నారు? పరిశుద్ధాత్మకి ఈ యొక్క దురాత్మకి తేడా ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఎదుటివాడిని ఏమీ తోసివేయదు. అంటే చెప్తున్నారు కదా, గద్దించేస్తాం దురాత్మ అంటారు కొంతమంది నా దగ్గరికి వచ్చి. కాదండి, పరిశుద్ధాత్మ కన్నీరు కారుస్తాడు. దురాత్మ ఏం చేస్తుందో తెలుసా? స్పష్టంగా ఆపోజిట్ గా దేవుని ఆత్మకి వ్యతిరేకంగా చెప్తుంది. అంటే సగము అబద్ధము సగము నిజము. అంటే ప్రభువునందు ప్రియులరా, ఏ విధముగా కనుక్కోగలం? ఒక్కటే, పరిశుద్ధాత్మ కోసము ప్రేమ కోసము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం లేదా? పరిశుద్ధాత్మ కోసం పరిశుద్ధ గ్రంథం అంతా లేదా? ఎంత పాపినైనా పరిశుద్ధాత్మ ప్రవచనంలో 3 ఉంటాయి. 1 క్షేమము, 2 అభివృద్ధి, 3 గద్దింపు. అవునండి, అన్నీ ఉంటాయి. మనము ఆలోచించాలా. ఏ రోజునైతే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది సందేశం అంటే, నా మాట వినుడి. ఎవరికి? యోధా వాళ్ళారా, బెన్యామీనీయులారా, ఆశా రాజు అనమాట. యెహోవా మీ పక్షపు ఉండును. ఎప్పుడు? మీరు వారి పక్షమున, యెహోవా పక్షమున ఉన్న ఎడల. 2 ఆయన మీకు ప్రత్యక్షమగును. ఎప్పుడు? ఆయనను విచారణ చేసిన ఎడల, ప్రార్థన చేసిన ఎడల. ఇవే వాక్యాలు 26-29లో ఉంటాయి. మొదటి దినవృత్తాంతములు 28 ఆ యొక్క 9లో ఉంటుంది. నా కుమారుడ సొలొమోనా, నీ దేవుడైన యెహోవాను నిశ్చయముగా. అవునండి, నీవు వెతకాలి. ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. కనుక నీవు నిజంగా దేవుని నమ్మావా? నిజంగా నీవు దేవునితో ఉన్నావా? ఈ యొక్క న్యాయాధిపతులు 6వ అధ్యాయం ఎంత ఎలా ఉంటుందో తెలుసా? వారు బహుహీన స్థితికి వెళ్ళిపోతారండి. జీవనోపాధి లేక జీవన సాధనం కూడా వారికి మిగిలించి ఉండబడదండి. అంత దీన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, దీన స్థితికి దేవుడు తీసుకెళ్లేవాడు, ధన్య స్థితికి దేవుడు తీసుకెళ్లేవాడు. చాలా మంది పక్క వాళ్ళని చూసి పోల్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా నీ పక్కవాడు గుండ్రాయిలాగా ఉంటాడు. ఎప్పుడు కూడా నీ పక్కవాడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. వాడి మాట గెలుస్తూ ఉంటుంది. జాగ్రత్త సుమా. దేవునిలో ఉన్న నీవు నీకు బయట కలిగే దాన్ని బట్టి ఏ రోజు కూడా కృంగిపోకూడదు. అదేంటండి? మరి కొంతమంది సేవకులు, అవును వారిని నేను తప్పు పట్టట్లేదు, ఎవరికి ఎప్పుడు ఏ విధముగా దేవుడు దర్శిస్తాడో, ఎవరిని ఎప్పుడు ఏ విధముగా దేవుడు ప్రణాళికలు ఇస్తాడో మనకు తెలియదు. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ఏ స్థితికి వెళ్ళిపోయారంటే, నిజమైన దేవుడు దే డజంట్ హ్యావ్ ద ట్రూ గాడ్. అంటే
ప్రజల యొక్క ఉపదేశాలే అయిపోయినాయి, కానీ నిజముగా దేవుని యొద్ద నుండి వర్తమానం లేదు. సమూయేలు కాలంలో కూడా అదే రాయబడి ఉంటుంది. అంటే చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదికిరి. అప్పుడు ప్రత్యక్షమయ్యాడంటండి. ఇప్పుడు చెప్పబడుతుంది ఏంటో తెలుసా? ఏం జరిగింది ఇక్కడ? గొప్ప కల్లోలము జరిగిందంట. ఏమి జరిగింది? సమాధానము లేకుండా పోయిందంట. దేవుడు ఆ యొక్క ప్రజలని ఎలా చేశాడని తెలుగులో ఉంది అంటే, ఆ 15వ అధ్యాయం 6వ వచనంలో జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును, ఇంగ్లీష్లో నేషన్ అంటూ నేషన్, పట్టణమును పాడు చేసెను. అంటే ద సిటీ డిస్ట్రాయిడ్ ద అదర్ సిటీ, ద మ్యాన్ డిస్ట్రాయిడ్ ద అదర్ మ్యాన్. నిజంగా మన సంబంధాల్లో పక్కోడిని తప్పు పట్టడానికే మనం చూస్తూ ఉంటాం. మనమే కరెక్టు, ఓ తల్లి, ఓ చెల్లి, లేకపోతే ఓ అన్న, వాక్యం వింటున్న కుమారుడా, కుమార్తె, గుర్తుపెట్టుకోండి, అభిమానము అనేది ఉండొచ్చు. ఆత్మ అభిమానం అనేది జాగ్రత్త సంబంధాలను నాశనం చేసేస్తుంది. ఆత్మ అభిమానం అనేది ఎప్పుడైతే నీలో వస్తుందో నీవు ఇంకెవ్వరితోనూ కలవలేవు. ఎంతో మంది వారు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఈ రోజున మనము వాక్యము ఎటువైపు వెళ్తుంది, ఏమి నేర్పించడానికి ట్రై చేస్తున్నాను అనేది మనము చూస్తే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మోషే చనిపోయినప్పుడు దేవుడు స్వయముగా యెహోషువతో చెప్పబడుతున్న మాటలు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున. ఇదండి కండిషను. అంటే ఏంటంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అరే, యామ్ ఐ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? నేను నిజంగా చేస్తుంది దేవుని వాక్యానుసారంగా ఉందా? తెలియలేదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, సైలెంట్ అయిపో, కన్నీరు కాచు. ఇవి రెండు చాలండి దేవునికి. ఎప్పుడైతే పక్కోడు నోరేసుకొని పడిపోతాడండి, ఎవ్వరూ సహాయము చేయరండి. నా యొక్క ఇప్పుడు కూడా నేను పెట్టే టైటిల్ ఏంటో తెలుసా? ఈ వాక్యానికి అయిపోయిందా అంతా? కార్యాలన్నీ అయిపోయినాయా? నిలబడ్డానికి కూడా ధైర్యం కాలేదు కదా. అయితే ఇప్పుడు దేవుడు నీ కార్యము సఫలం చేస్తాడు. ఓరకయే ఉండు. చూసా, ఏ రోజునైతే నీవు చేయగలిగింది నేను ఇంతే ప్రభువా, ఇంతకు మించి నా వల్ల కాదు అన్న స్థితికి నీవు వచ్చేసినప్పుడు, నీవు చేతులు ఎత్తేసినప్పుడు మాత్రమే. అందుకనే నీవు బోధింపక తప్పిపోకూడదు అంటూ దివారాత్రము దాన్ని ధ్యానించేలా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దిగులు పడకు, జడియకు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇదే కదా వాక్యం. యెషయా 41:10 కూడా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అంటే ధైర్యము పూర్తిగా సన్నగిల్లిపోతూ ఉంటుంది. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఏం చెప్పాడు? దినవృత్తాంతములు 1వ గ్రంథము 28:20. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకము, వెరవకుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చి పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవకయుండును. అంటే నీకొక పని అప్పగించబడితే ఆ కార్యము ముగించే వరకు. ఎంతోమంది కార్యం ప్రారంభంలో వస్తారు కదా, మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు కదా. నిజముగా కార్యము ఆరంభించేవాడు, కార్యం ముగించేవాడు దేవుడే. ఆ మధ్యలో నీవు నడుస్తున్నప్పుడు ఆ తుఫానులు ఇవన్నీ దుష్టుడేనండి. అయితే నేను దేనికోసం వెళ్తున్నాను, ఏమి ఆశపడుతున్నాను అనేది కూడా మర్చిపోతావు, నిరాశకి లోనైపోతావు,
కృంగిపోతావు, విరిగిపోతావు. కనుక కీర్తన 27:14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఇంకా ప్రజలు తీర్పు తీరుస్తారు, ఇంకా దేవుడే చెయ్యాలి అన్న స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా దేవుడు తప్ప నాకు దిక్కు లేదు అన్న స్థితికి నువ్వు వచ్చేస్తావు. అంటే దేవుడు నిన్ను మెచ్చుకున్నాడనే అర్థం. ఎప్పుడైతే నీ శక్తి చేత, నీ బలము చేత, నీ జ్ఞానము చేత, నీ దగ్గర ఉన్న మనుష్యుల వలన ఈ పని అవుతుందో అది దేవునికి మహిమ కాదు. ప్రభువునందు ప్రియులరా, ఏ రోజునైతే దేవుని కృప ద్వారా, దేవుని ప్రేమ ద్వారా, దేవుని యొక్క ఆయన నిన్ను నడిపించిన మార్గము ద్వారా కార్యము సఫలమవుతుంది. అందుకనే నేను ముగిస్తే ఇందాకే చెప్పానుగా, ఆదికాండం 15:1 భయపడకము, నేనే నీ కేడము, నీ బహుమానము అత్యధికమగును. కనుక దేవుని వాక్యమంట ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి. కీర్తన 19:8 అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, జుంటె తేనె దారల కంటే మధురమైనవి. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, దాన్ని వలన గొప్ప లాభము, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. నిన్ను పిలిచిన దేవుడు విడిచిపోతాడా? నిన్ను మరిచిపోలేదు. ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో, నీ కార్యము సఫలమవుతుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నా శక్తి అయిపోయింది అంటున్నావా? ఒకవేళ నువ్వు తప్పే చేసేసినా కూడా దేవుడు నిన్ను చేయి పట్టుకుని, ఒక యోనాను నడిపించిన విధముగా దేవుడు నిన్ను చేయి పట్టుకుని, ఒక చెరసాలలో బంధించబడిన యోసేపు వలె నిన్ను చేయి పట్టుకుని, ఒక చనిపోతాను అడుగు మాత్రమే దూరం ఉందన్న దావీదును సైతము దేవుడు లేవనెత్తాడు. నిన్ను నన్ను లేవనెత్తుతాడు. నిన్ను నన్ను విడిచిపెట్టడు. సింహాల గుహ నుండి, అగ్ని యొక్క ఆ బలము నుండి రక్షించి తప్పించిన దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. నిబ్బరము కలిగి ఉండు. కమాన్, బీ బ్రేవ్. వద్దు వద్దు వద్దు, వదిలిపెట్టేయొద్దు. నెవర్ గివ్ అప్. వదిలేసే అని నేను చెప్పను. మౌనమైపో, దేవుడు కార్యం చేయని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, విత్తబడిన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాక్యము ఎంతమంది వింటున్నారో నాకైతే తెలియదయ్యా. నీ కృప చాలునని అయా, ఎంతమందికి అవసరమో నా జీవితము, నేను వివరిస్తుంది నీ వాక్యము, నేను ప్రకటిస్తుంది నీ సేవ, నేను చేస్తుంది నీ యొక్క ఆలయ మందిరము యొక్క సేవ. కనుక నీవే ఈ యొక్క నీరు పోయేవాడవని, ఫలింపచేయువాడవని, విస్తరింపచేయువాడని అనేక మందికి ఆశీర్వాదముగా నా జీవిత సాక్ష్యాన్ని పెడతానని సెలవిచ్చిన నీవు, నీ వాక్కు సత్యమని, వాక్యం వింటున్న వారిని, వారి కుటుంబాలని, వారు ఎక్కడ ఏది వదిలిపెట్టేసుకున్నారో, ఎక్కడ ధైర్యం సన్నగిలిపిందో, ఏ ప్రార్థనలో పడిపోయారో వారిని తిరిగి కట్టమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.